ఫ్రెండ్స్, ఈ రోజు మనం ద కర్సుడ్ అనే హర్రర్ అండ్ మిస్టరీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 1917లో సోమ్ యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధంలో ఫ్రెంచ్ కెప్టెన్ కడుపులో 3 బుల్లెట్లు దిగుతాయి. అందుకని ఒక ఆర్మీ సర్జన్ ఆ కెప్టెన్ కడుపులో ఉన్న 3 బుల్లెట్లు తీస్తూ ఉంటాడు. అయితే ఆ కెప్టెన్ కడుపులో వెండితో చేసిన 4 బుల్లెట్ కూడా ఉంటుంది. అందుకని ఆర్మీ సర్జన్ ఆ వెండి బుల్లెట్ ని తొలగిస్తాడు. దానితో ఆ కెప్టెన్ వెంటనే చనిపోతాడు. తర్వాత షార్లెట్ అనే ఒక ఆమె పాథాలజిస్ట్ జాన్ ని కలవడానికి వస్తుంది. అక్కడ షార్లెట్ తన తమ్ముడు ఎడ్వర్డ్ అలాగే జాన్ తో కలిసి దిగిన ఫోటోని చూస్తూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. 35 సంవత్సరాల క్రితం ఎడ్వర్డ్ వాళ్ళక్క షార్లెట్ పుస్తకాన్ని తీసుకుని ఆట పట్టిస్తూ ఉంటాడు. అప్పుడు వాళ్ళమ్మ ఈసాబెల్లా అక్కడికి వచ్చి అక్కను అలా ఆట పట్టించడం తప్పు కదా అని చెప్తుంది. ఇలా ఉండగా రోమాని వంశానికి చెందిన కొంతమంది వాళ్ళ పూర్వీకుల స్థలంలో స్థిరపడాలని కొన్ని గుడారాలు వేసుకుని ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న సీమస్ ఆ గ్రామ పెద్దలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాడు. అయితే సీమస్ అతి క్రూరమైన భూకబ్జాదారుడు. ఆ రోమానీలను అక్కడి నుండి ఎలాగైనా తరిమి కొట్టాలని అనుకుంటాడు. తర్వాత అక్కడున్న కొంతమంది ఆ భూమి వాళ్ళదే అనుకుంటున్నారు. నిజానికి వాళ్ళ దగ్గర ఆ భూమికి సంబంధించిన పత్రాలు కూడా లేవని చెప్తారు. ఒకవేళ వాళ్ళు వినకుంటే మన తుపాకీలతో సమాధానం చెప్దామని నిర్ణయించుకుంటారు. అయితే రోమాని వంశానికి చెందిన ఒక ముసలావిడ రాబోయే ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టి తన దగ్గర ఉన్న వెండి నాణ్యాలతో తోడేలు కూరల పళ్ళ సెట్ని తయారు చేసుకుని రమ్మని ఒక వ్యక్తికి చెప్తుంది. తర్వాత ఆ వ్యక్తి ముసల్ది చెప్పిన విధంగానే తోడేలు కూరల పళ్ళ సెట్ని తయారు చేసుకుని వస్తాడు. అప్పుడు ఆ ముసల్ది ఏవో కొన్ని మంత్రాలు చదువుతుంది. నెక్స్ట్ రోజు సీమస్ తన మనసులతో రోమాని కుటుంబాన్ని అతి క్రూరంగా ఊచకొతకు గురి చేస్తాడు. పిల్లలు ఆడవాళ్ళు అనే కనికరం లేకుండా దారుణంగా చంపుతారు. చంపిన తర్వాత శవాలతో ఫోటోలు కూడా దిగుతారు. చివరిగా ఒక వ్యక్తిని చంపేసి దిష్టి బొమ్మల వేలాడదీస్తారు. ఎందుకంటే ఆ దిష్టి బొమ్మను చూసి ఏ రోమానీలు మళ్లీ ఆ స్థలం కోసం అక్కడికి రాకూడదని అలా చేస్తారు. తర్వాత రోమాని వంశానికి చెందిన ముసలావిడను సజీవంగా పాతిపెడుతూ ఉంటారు. అప్పుడు ఆ ముసల్ది తన మంత్రాలతో వాళ్ళను శపిస్తుంది. కొన్ని రోజుల తర్వాత షార్లెట్ అనే అమ్మాయి ఆ దిష్టి బొమ్మ దగ్గరకు వెళ్ళినప్పుడు దాని తల వెనక్కి తిరిగి చూసినట్లు పీడకల వస్తుంది. అప్పుడే పాథాలజిస్ట్ జాన్ ఒక రెస్టారెంట్ కి వచ్చి అక్కడ కొన్ని రోజులు రూమ్ తీసుకుంటాడు. నెక్స్ట్ రోజు ఎడ్వర్డ్ ఆడుకుంటూ ఆ దిష్టి బొమ్మ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆ దిష్టి బొమ్మ కింద ఉన్న పళ్ళ షర్ట్ బాక్స్ ని బయటకు తీయగానే చనిపోయిన ఆ ముసల్ది ఎడ్వర్డ్ మీదకు వస్తూ ఉంటుంది. కట్ చేస్తే ఎడ్వర్డ్ భయంతో గట్టిగా అరుస్తూ వాళ్ళ ఇంటి బయట ఉంటాడు. ఎడ్వర్డ్ అరుపు విని వాళ్ళమ్మ షార్లెట్ ఇద్దరు అక్కడికి వచ్చి ఎడ్వర్డ్ ని లోపలికి తీసుకుని వెళ్లిపోతారు. ఈ విధంగా గ్రామంలో ఉన్న పిల్లలకు ప్రతిరోజు పీడకలలు వస్తూ ఉంటాయి. ఒకరోజు పిల్లలందరూ ఆడుకుంటూ ఉండగా టిమ్మీ అనే ఒక అబ్బాయి ఆ దిష్టి బొమ్మ ఎక్కడ ఉందో నాకు తెలుసు అని పిల్లలందరినీ తన వెంట తీసుకుని వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా అక్కడ ఏం జరిగినా ఎవరికి చెప్పమని నాకు ప్రామిస్ చేయండి. ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే మీ నాన్న మా కుటుంబాన్ని గ్రామం నుండి బహిష్కరిస్తాడు అని షార్లెట్ తో చెప్తాడు. అప్పుడు అందరూ మేము ఎవరికి చెప్పము అని టిమ్మీకి ప్రామిస్ చేస్తారు. తర్వాత అందరూ ఆ దిష్టి బొమ్మ దగ్గరకు వెళ్తారు. అయితే టిమ్మీ ఆ దిష్టి బొమ్మ కింద ఉన్న వెండి దంతాలను బయటకు తీయాలని చూస్తాడు. అప్పుడు ఎడ్వర్డ్ ఆ వెండి దంతాలను బయటకు తీయకుండా అడ్డుపడతాడు. దానితో టిమ్మీ మీలో ఈ దిష్టి బొమ్మ కింద ఉన్న వెండి దంతాల గురించి ఎంతమందికి పీడకలలు వస్తున్నాయో చేతులు పైకెత్తండి అంటాడు. అప్పుడు అక్కడ ఉన్న పిల్లలందరూ చేతులు పైకి లేపుతారు. దానితో టిమ్మీ ఆ దిష్టి బొమ్మ కింద ఉన్న వెండి దంతాలను బయటకు తీసి వాటిని తన నోట్లో పెట్టుకుని ఎడ్వర్డ్ పీక కొరికేస్తాడు. అది చూసి అక్కడున్న పిల్లలందరూ భయంతో పారిపోతారు. షార్లెట్ భయంతో కేకలు వేస్తూ తన ఇంటికి వెళ్తుంది. అప్పుడు సీమస్ వెంటనే గాయపడిన ఎడ్వర్డ్ ని ఇంటికి తీసుకుని వస్తాడు. కొద్దిసేపటి తర్వాత ఒక డాక్టర్ ఎడ్వర్డ్ ని చూసి అతనిపై ఒక అడవి జంతువు దాడి చేసిందని చెప్తాడు. ఆ రోజు రాత్రి షార్లెట్ నిద్రపోతూ ఉండగా ఆ దిష్టి బొమ్మ దగ్గర జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడు ఆ దిష్టి బొమ్మ తనను పట్టుకున్నట్లు పీడకల వస్తుంది. అందుకని తన తమ్ముడు ఇప్పుడు ఎలా ఉన్నాడు అని ఎడ్వర్డ్ రూమ్ లోకి వెళ్లి చూస్తుంది. అయితే ఎడ్వర్డ్ ని ఏవో చెట్టు వేర్లల్లా అల్లుకొని పోతూ ఉంటాయి. అది చూసి షార్లెట్ వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్లి ఎడ్వర్డ్ కి ఏమో జరుగుతుందని చెప్తుంది. అప్పుడు సీమస్ వెంటనే అక్కడికి వెళ్లి చూస్తే తన కొడుకు కనిపించడు. అయితే అక్కడ కొన్ని రక్తపు మరకలు కనిపించడంతో బయటకు వెళ్లి ఎడ్వర్డ్ అని పిలుస్తాడు. తర్వాత సీమస్ తన మనుషులందరినీ తీసుకుని ఎడ్వర్డ్ ని వెతకడానికి అడవిలోకి వెళ్తాడు. అయితే ఎంత వెతికినా ఎడ్వర్డ్ కనిపించడు. నెక్స్ట్ రోజు షార్లెట్ వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషిని తీసుకుని దగ్గరలో ఉన్న ఒక చర్చికి వెళ్తుంది. అక్కడ టిమ్మీ కనిపించడంతో వాడి దగ్గరకు వెళ్లి మాట్లాడుతుంది. అప్పుడు టిమ్మీ నిన్న ఆ దిష్టి బొమ్మ దగ్గర ఏం జరిగిందని షార్లెట్ ని అడుగుతాడు. దానితో షార్లెట్ నీకేమీ గుర్తులేదా, నువ్వు ఆ వెండి దంతాలతో ఎడ్వర్డ్ పీక కొరికేశావని చెప్తుంది. అప్పుడు టిమ్మీ నాకు ఆ వెండి దంతాలను పెట్టుకున్నంత వరకు గుర్తుంది,
ఆ తర్వాత ఏం జరిగిందో అస్సలు గుర్తులేదని చెప్తాడు. తర్వాత ఈ విషయం ఎవరికైనా చెప్పారా అని షార్లెట్ ని అడుగుతాడు. అప్పుడు షార్లెట్, మేము నీకు ప్రామిస్ చేశాం కాబట్టి ఎవరికి చెప్పలేదు. ఇంతకీ ఆ వెండి దంతాలు ఎక్కడ ఉన్నాయని అడుగుతుంది. అప్పుడు టిమ్మీ ఆ వెండి దంతాలు ఇక్కడ చర్చిలో ఉన్నాయని ఒక పుస్తకంలో నుండి పేజీని చింపేసి ఇది నీకు ఉపయోగపడుతుందని షార్లెట్కి ఇస్తాడు. నాకు ఒక కల వచ్చింది. మన పెద్దలు చేసిన పాపానికి మనమందరం చనిపోబోతున్నామని చెప్తూ ఉంటాడు. అప్పుడే షార్లెట్ వెంట వచ్చిన పని మనిషి అక్కడికి రావడంతో టిమ్మీ వెంటనే భయంతో అక్కడి నుండి పారిపోతాడు. అయితే అక్కడ టిమ్మీకి ఎడ్వర్డ్ కనిపించడంతో వాడిని వెతుక్కుంటూ ఆ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్తాడు. అప్పుడు అక్కడ ఉన్న గడ్డిలో నుండి ఒక మృగం టిమ్మీ చేయిని కొరికి వెళ్లిపోతుంది. దానితో టిమ్మీ వెంటనే పాడుబడిన రూంలోకి వెళ్లి తన దగ్గర ఉన్న పేపర్ని చూస్తూ ఉంటాడు. అప్పుడు ఆ మృగం టిమ్మీని చంపేస్తుంది. కొన్ని రోజుల తర్వాత ఎడ్వర్డ్ తప్పిపోయాడన్న విషయం తెలుసుకున్న పాతాళజిస్ట్ జాన్ సీమస్ ఇంటికి వస్తాడు. అయితే ఒక గదిలో టిమ్మీ శవం కనిపించడంతో జాన్ని టిమ్మీ శవం దగ్గరకు తీసుకుని వెళ్తాడు. కాని టిమ్మీ బాడీ మొత్తం కుళ్ళిపోయి పురుగులు పట్టి ఉంటుంది. అప్పుడు జాన్ టిమ్మీ కోట్లో ఒక పేపర్ కనిపించడంతో దాన్ని తీసుకుని బయటకు వస్తాడు. అయితే జాన్ టిమ్మీ శవాన్ని చూసి వాడిపై ఏదో తోడేలు వంటి జంతువు దాడి చేసిందని చెప్తాడు. తర్వాత సీమస్ జాన్ని తన ఇంటికి తీసుకుని వెళ్లి ఎడ్వర్డ్ ఎలా తప్పిపోయాడో చెప్తాడు. ఒక రోజు పిల్లలందరూ అడవిలోకి ఆడుకోవడానికి వెళ్లారు. అక్కడ ఏదో అడవి జంతువు నా కొడుకుపై దాడి చేసింది. అది నా కూతురు కూడా చూసింది. కానీ అక్కడ ఏం జరిగిందో నాకు చెప్పడం లేదని అంటాడు. అప్పుడే సీమస్ భార్య అక్కడికి రావడంతో ఈసాబెల్లాని జాన్కి పరిచయం చేస్తాడు. తర్వాత జాన్ ఆ ఇంటిని మొత్తం చెక్ చేస్తూ ఉండగా ఆ ఇంటి మెయిన్ డోర్ కి రక్తపు మరక కనిపిస్తుంది. అందుకని జాన్ ఆ ఇంటి కిటికీలు తలుపులు రక్షణ కోసం భద్రంగా మూసేయండి అని చెప్తాడు. ఆ రోజు రాత్రి జాన్ నిద్రపోతూ ఉండగా ఆ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్లినట్లు పీడకల వస్తుంది. జాన్ ఆ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్లి దాని కింద ఉన్న వెండి పళ్ళ దంతాలను బయటకు తీస్తూ ఉండగా ఆ ముసలిదాని పుర్రె అక్కడ కనిపిస్తుంది. తర్వాత జాన్ చనిపోయిన భార్య కూతురు కనిపిస్తారు. వాళ్ళను ఆ దిష్టిబొమ్మ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడే జాన్ పక్కన ఒక దయ్యం కనిపిస్తుంది. జాన్కి వెంటనే మెలకు వచ్చి బయటకు వెళ్లి చూస్తాడు. నెక్స్ట్ రోజు జాన్ ఆ ఇంట్లో మెయిన్ డోర్ కి ఉన్న ఎండిపోయిన రక్తాన్ని తీసుకుని మైక్రోస్కోప్ లో పెట్టి చూస్తూ ఉంటాడు. అయితే అందులో విచిత్రమైన రక్త కణాలు కనిపిస్తాయి. అందుకని జాన్ తన రక్తాన్ని అందులో కలిపి చూస్తాడు. అప్పుడు ఆ జంతువు రక్త కణాలు జాన్ యొక్క రక్త కణాలను తినేయడం మొదలు పెడతాయి. దానితో జాన్ చాలా ఆశ్చర్యపోతాడు. అప్పుడే బయట శబ్దం అవడంతో జాన్ తలుపు దగ్గరకు వెళ్లి చూస్తే ఆ జంతువు బయటనే ఉంటుంది. దాని శబ్దం విని సీమస్ కూడా అక్కడికి వస్తాడు. అప్పుడు జాన్ వెంటనే తుపాకీ తీసుకుని రమ్మని చెప్తాడు. దానితో సీమస్ తుపాకీ తీసుకుని బయటకు వస్తాడు. కానీ అది అక్కడ కనిపించదు. అయితే సీమస్ ఆ జంతువు తన ఇంట్లోకి ఎందుకు రావాలనుకుంటుందని జాన్ని అడుగుతాడు. అప్పుడు జాన్, ఏమో నాకు తెలియదు, కానీ నేను ఆ జంతువుని ఒక ఉచ్చు వేసి పట్టుకుంటాను అని చెప్తాడు. సీమస్ ఆ గ్రామ పెద్దలతో సమావేశం ఏర్పాటు చేస్తాడు. అప్పుడు జాన్, నేను ఆ జంతువుని పట్టుకోవడానికి ప్లాన్ చేస్తున్నాను, కాబట్టి మీ అందరు మీ ఇంటి తలుపులు కిటికీలు మూసివేయండి అని చెప్తాడు. తర్వాత ఇద్దరు మగవాళ్ళు ఒక అమ్మాయి ముగ్గురు కలిసి పొలానికి వెళ్తారు. అప్పుడు ఆ జంతువు ఒక వ్యక్తిని చంపేస్తూ ఉంటుంది. అది చూసి ఆ అమ్మాయి భయంతో అరుస్తూ అక్కడ నుండి పారిపోతూ ఉంటే అది ఆ అమ్మాయిని పట్టుకుని పీకను కొరికేస్తూ ఉంటుంది. అప్పుడు మరొక వ్యక్తి ఆ జంతువును కొట్టి ఆ అమ్మాయిని పారిపోమని చెప్తాడు. అయితే ఆ జంతువు వీడిని కూడా చంపేస్తుంది. దానితో ఆ అమ్మాయి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. తర్వాత సీమస్ జాన్ ఇద్దరికి ఆ జంతువు ఇద్దరు వ్యక్తులను తినేసిందని తెలుస్తుంది. అయితే ఆ జంతువు చేత గాయపడిన అమ్మాయిని అది ఎలా ఉందని అడిగితే అది ఒక డైనోసార్ లా ఉందని చెప్పి ఉంటుంది. అందుకనే జాన్ ఈ గ్రామంలో ఉన్న ప్రజలను చర్చిలోకి తరలించమని సీమస్ తో చెప్తాడు. తర్వాత ఆ అమ్మాయిని చూడటానికి వెళ్తారు. కానీ ఆ అమ్మాయి అక్కడ కనిపించదు. అయితే ఆ అమ్మాయి అడవిలోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు ఒక చెట్టు వేర్లు ఆ అమ్మాయిని నీళ్లలోకి తీసుకుని వెళ్లి గట్టిగా బిగించి చంపేస్తాయి. తర్వాత ఆ గ్రామంలో ఉన్న ప్రజలను చర్చిలోకి తరలిస్తారు. ఆ రోజు రాత్రి ఈసాబెల్లా జాన్ దగ్గరకు వస్తుంది. అప్పుడు జాన్ ఈసాబెల్లాతో తన భార్య కూతుర్ని కూడా జంతువు బలి తీసుకుందని చెప్తాడు. ఇదంతా ఒక శాపం వలన జరుగుతుందని మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే సీమస్ అక్కడికి వస్తాడు. దానితో జాన్ రేపే ఆ జంతువుని పట్టుకోవడానికి ఉచ్చు వేస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ రోజు జాన్ ఆ జంతువుని పట్టుకోవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఏదో శబ్దం అవడంతో ఆ దిష్టిబొమ్మ దగ్గరకు వెళ్లి చూస్తాడు. కానీ దాని కింద ఉన్న వెండి దంతాలను తవ్విన గుంత కనిపిస్తుంది. తర్వాత జాన్ ఆ జంతువుని పట్టుకోవడానికి ఒక గుంత తవ్వి అందులో కొన్ని షార్పైన కర్రలు పాతి పెడతాడు. అయితే జాన్ తన భార్య కూతురు చనిపోయిన విషయాన్ని కలగంటూ ఉంటాడు. అప్పుడు ఆ జంతువు తన వెనకాలే పాడుబడిన ఇంట్లో కనిపిస్తుంది. అది జాన్ మీదకు దూకగానే జాన్ వెంటనే దాన్ని గుంతలోకి పడేసి కాల్చి చంపేస్తాడు. తర్వాత దాన్ని సీమస్ దగ్గరకు తీసుకుని వెళ్తాడు.
అప్పుడు జాన్ ఆ మృగం కడుపులో ఏముందో అని పరిశీలిస్తాడు. అయితే దాని కడుపులో ఇందాక నీళ్ళలో పడి చనిపోయింది కదా ఆ అమ్మాయి ఉంటుంది. అప్పుడు ఆ అమ్మాయి తండ్రి తన కూతుర్ని ఆ వికృత రూపంలో చూడలేక తానే కాల్చి చంపేస్తాడు. అయితే ఎడ్వర్డ్ కూడా ఇదే శాపాన్ని అనుభవిస్తున్నాడు అని సీమస్ తెలుసుకుంటాడు. అందుకని ఈ శాపం కలగడానికి కారణం నేనే, కాబట్టి నేనే దాన్ని ముగిస్తాను అని చెప్తాడు. నెక్స్ట్ రోజు జాన్ ఆ వెండి దంతాలు ఎక్కడ ఉన్నాయని షార్లెట్ ని అడుగుతాడు. అప్పుడు షార్లెట్ జాన్ కి టిమ్ ఇచ్చిన ఒక పేపర్ నిచ్చి ఆ వెండి దంతాలు చర్చిలో ఉన్నాయని చెప్తుంది. అయితే సీమస్ కొన్ని వేట కుక్కలతో తన మనసులను వేసుకుని అడవిలోకి బయలుదేరతాడు. జాన్ ఈసాబెల్లా ఇద్దరు షార్లెట్ ని తీసుకుని చర్చికి వెళ్తారు. అప్పుడు షార్లెట్ ఆ చర్చిలో టిమ్మి దాచిపెట్టిన వెండి దంతాలను జాన్ కిస్తుంది. అయితే సీమస్ ఇంట్లో పనిచేసే అనైస్ అనే అమ్మాయి ఇంటి బయట ఆరేసిన బట్టలు తీసుకుని రావడానికి వస్తుంది. అప్పుడే ఆ మృగం అక్కడికి వచ్చి ఆ అమ్మాయిని కొరికి వెళ్లిపోతుంది. కాని వేటకు వెళ్లిన సీమస్ బృందం విఫలమై ఇంటికి తిరిగి వస్తుంది. తర్వాత ఆ అమ్మాయి తనకు తగిలిన దెబ్బలు సీమస్ కి కనిపించకుండా దాచిపెడుతుంది. అయితే జాన్ ఆ వెండి దంతాలను కరిగించి 4 బుల్లెట్లు తయారు చేయిస్తాడు. ఆ రోజు రాత్రి జాన్ ఎలాగైనా వెండి బుల్లెట్లతో ఆ మృగాన్ని చంపి శాపాన్ని తొలగించాలని చూస్తూ ఉంటాడు. అందుకని సీమస్ ఇంటి ముందు మంటలు అంటించి ఆ మృగం కోసం మేడ మీద ఎదురు చూస్తూ ఉంటాడు. అయితే జాన్కి బయట రక్తపు మరకలు అంటిన బట్టలు కనిపిస్తాయి. అందుకని వెంటనే సీమస్ దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో ఎవరైనా మిస్ అయ్యారని అడుగుతాడు. అప్పుడు సీమస్ ఇక్కడ ఎవరు మిస్ అవ్వలేదు, ఈ రోజు మేము అడవి అంతా గాలించాము, ఆ మృగం ఎక్కడా కనిపించలేదు, ఇక నీ అవసరం మాకు లేదు, ఇక్కడ నుండి వెళ్లిపో అంటాడు. దానితో జాన్ కి చాలా కోపం వస్తుంది. ఆ మృగం జాన్ భార్యని కూతుర్ని చంపేసింది. అయితే జాన్ కి ఇదే చివరి అవకాశం. ఆ వెండి బుల్లెట్లతో ఆ మృగాన్ని చంపి శాపాన్ని తొలగించడమే తన లక్ష్యం. అందుకని సీమస్ పై గొడవ పడతాడు. కొద్దిసేపటి తర్వాత సీమస్ తన పని మనిషి ఇంట్లో నుండి శబ్దం రావడం గమనిస్తాడు. అందుకని సీమస్ ఆ రూమ్ లోకి వెళ్లి చూస్తాడు. అయితే ఆ పని మనిషి మానవ రూపం వదిలి మృగంగా మారి ఉంటుంది. అందుకని సీమస్ పై దాడి చేస్తుంది. అయితే సీమస్ ఆ మృగాన్ని చంపేస్తాడు, కానీ దాని కాటుకు గురవుతాడు. అప్పుడు ఆ శబ్దం విని జాన్ వెంటనే సీమస్ దగ్గరకు వస్తాడు. అయితే సీమస్ అక్కడ కనిపించడు. అప్పుడు ఈసాబెల్లా తన భర్త ఇంటి నుండి బయటకు వెళ్లాడు అని జాన్కి చెప్తుంది. అప్పుడు జాన్ ఇల్లు తగలబడిపోతుంది. నువ్వు వెంటనే షార్లెట్ ని బయటకు తీసుకుని రా అని చెప్తాడు. తర్వాత జాన్ సీమస్ ఉన్న గదిలోకి వెళ్తాడు. అప్పుడు సీమస్ జాన్ తో ఇలా అంటాడు, నేను ఆ మృగం చేత గాయపడ్డాను, ఇప్పుడు నేను మృగంగా మారి నా కుటుంబాన్ని నేను చంపుకోలేను అని తనకు తానే నిప్పంటించుకొని చనిపోతాడు. అయితే ఈసాబెల్లా తన కూతురు దగ్గరకు వెళ్ళినప్పుడు మరొక మృగం ఆ ఇంట్లోనే ఉంటుంది. తర్వాత ఇద్దరు మెల్లగా బయటకు వెళ్తారు. అప్పుడు జాన్ వాళ్ళ ఇద్దరిని తీసుకుని చర్చి దగ్గరకు వెళ్తూ ఉంటాడు. దారి మధ్యలో ఆ మృగం వాళ్ళ మీద దాడి చేయాలని చూస్తుంది. కానీ జాన్ తుపాకీలో వెండి బుల్లెట్లు ఉన్నాయని తెలుసుకుని వెనక్కి తగ్గుతుంది. తర్వాత జాన్ వాళ్ళ ఇద్దరిని చర్చి లోపలికి తీసుకుని వెళ్తాడు. ఆ రాత్రి అందరు నిద్రపోతూ ఉండగా ఈసాబెల్లా దేవుడి దగ్గరకు వెళ్లి ప్రార్థిస్తూ ఉంటుంది. అప్పుడే బయట ఎడ్వర్డ్ ఏడుస్తున్న అరుపులు ఈసాబెల్లాకి వినిపిస్తాయి. అందుకని ఆ తలుపులు తెరుస్తుంది. అయితే బయట ఎడ్వర్డ్ కనిపించడు, కానీ ఆ మృగం కనిపిస్తుంది. అది లోపలికి వచ్చి ఉగ్ర రూపంలో అందరిని ఊచకొత్తకు గురి చేస్తుంది. అందరూ ప్రాణభయంతో పరుగులు తీస్తూ ఉంటారు. ఆ గందరగోళంలో జాన్ కింద పడిపోతాడు. అప్పుడు ఈసాబెల్లా గట్టిగా అరుస్తూ ఆ మృగం ముందు నిలబడుతుంది. కోపంలో ఉన్న ఆ మృగం ఈసాబెల్లా మీద కూడా దాడి చేస్తుంది. అప్పుడు జాన్కి ఈసాబెల్లా ద్వారా మృగంలోకి కాల్చడం తప్ప వేరే మార్గం కనిపించదు. అందుకని ఈసాబెల్లాని షూట్ చేస్తాడు. ఆ బుల్లెట్ ఈసాబెల్లా కడుపులో నుండి బయటకు వెళ్లి ఆ మృగానికి తగులుతుంది. దానితో ఆ మృగం ఎడ్వర్డ్గా మారిపోతుంది. అప్పుడు ఈసాబెల్లా తన కొడుకుని కౌగిలించుకొని చనిపోతుంది. ఎడ్వర్డ్ కళ్ళు తెరిచి చనిపోయిన వాళ్ళ అమ్మను చూసి చాలా ఫీల్ అవుతాడు. తర్వాత జాన్ ఎడ్వర్డ్ షార్లెట్ బాధ్యతలను తానే చూసుకుంటాడు. అయితే మూవీ స్టార్టింగ్ లో చనిపోయిన కెప్టెన్ ఎవరో కాదు, ఎడ్వర్డ్ అని మనకి తెలుస్తుంది. జాన్ కాల్చిన వెండి బుల్లెట్ ఇంకా ఎడ్వర్డ్ కడుపులోనే ఉంటుంది. అది బయటకు తీయడం వలన ఎడ్వర్డ్ చనిపోయాడు. తర్వాత షార్లెట్ 4వ బుల్లెట్ ని తీసుకుని వృద్ధాప్యంలో ఉన్న జాన్ కి తిరిగి ఇస్తుంది. ఇక్కడితో మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.